మార్నింగ్ టైమ్ స్టోరీస్. బద్ధకపు భర్త అనుమానపు అత్త పూర్తి భాగం. సితార ఉదయాన్నే నిద్రలేచి తన పని తాను చేసుకొని బావి దగ్గరికి నీళ్లకి వెళ్తుంది. అక్కడ కొందరు మగవాళ్లు ఆమెని చూసి, డాన్స్ ఎరగదీస్తుంది. డాన్స్ బండి మీద ఈ పాప. ఓయ్, మా ముందు కూడా డాన్స్ వేయి, మేము కూడా డబ్బులిస్తాం. ఆ మాటలకి సితార కోపంగా, వెళ్ళి మీ పెళ్ళాలని అడగండి, వాళ్ళు వేస్తారు. ఆ మాటకి మగవాళ్లు కోపంగా, ఏంటి రికార్డ్ డాన్స్ వేసుకునే నీకే ఇంత పొగరా? పొగరు చూపిస్తున్నావా ఏంటి అని నోటికొచ్చినట్టు మాట్లాడడం మొదలు పెడతారు. సితార కోపంగా, నేను తప్పుడు పనిచేసి డబ్బు సంపాదించడం లేదు, నాకు వచ్చిన కళతో డబ్బు సంపాదిస్తున్నాను అని బుద్ధి వచ్చేలాగా మాట్లాడి ఇంటికి బయలుదేరుతుంది. తన ఇంటి దగ్గర ఏడుస్తూ ఉండగా తన భర్త మంచం మీద పడుకొని, ఏంటి సీతారా ఏడుస్తున్నావు? ఏమైంది? నిన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నాకు ఈ బాధలు తప్పడం లేదు కదా. నువ్వు బద్ధకంతో ఇంట్లోనే ఉంటే నాకు ఇల్లు గడవడం కోసం నేను రికార్డు డాన్సులు చేసుకొని డబ్బు తీసుకురావాల్సి వస్తుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ నన్ను చాలా అవమానంగా చూస్తున్నారు, అవమానంగా నాతో మాట్లాడుతున్నారు అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ బామ్మ అతని దగ్గరికి వెళ్లి, ముద్రష్టపోడా, ఆడదాని సంపాదన మీద బ్రతుకుతున్నావు, సిగ్గు లేదంట్రా? అసలు లేదే బామ్మ, అయినా నన్ననే బదులు నువ్వు కూడా ఒకసారి చూసుకో, నువ్వు కూడా నా పెళ్ళాం సంపాదన మీద బ్రతుకుతున్నావు అని హాస్యంగా నవ్వుతాడు. ఆ మాటలకు సితారా, నవ్వులాటగా ఉందా మీకు? బయట 10 మంది మగాళ్ళు నా శరీరాన్ని చూసి, నా బతుకుని చూసి అసహ్యంగా మాట్లాడుతుంటే, ఆ మాటలు తట్టుకోలేక చస్తూ బతుకుతుంటే నీకు హాస్యంగా ఉందా? ఆడదాని సంపాదన తింటూ ఇంట్లో పడుకోవడానికి నీకు పౌరుషం అడ్డు రావడం లేదా? మగాడివని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా? నీకు భోజనం పెట్టేది ఆ బామ్మ కాదు, బయట నా రికార్డు డాన్సులు చూసి చప్పట్లు కొట్టేవాళ్లు విసిరే చిల్లర డబ్బులు. ఆ డబ్బులతోనే నీ కడుపు నిండుతుంది, నీ బద్ధకం సాగుతుంది. ఛీ, నా కర్మకాలి నిన్ను చేసుకున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. సితార ఆవేదన చూసి బామ్మకు కడుపు తరుక్కుపోతుంది. ఆమె దగ్గరికి వెళ్లి, ఊరుకో తల్లి, ఊరుకో, వాడికి సిగ్గు ఎగ్గు ఎప్పుడో చచ్చిపోయాయి, వాడినని ప్రయోజనం లేదు, నువ్వు బంగారం లాంటి దానివి, ఆ దేవుడు నీకిచ్చిన కళని నమ్ముకొని బతుకుతున్నావు. బయట వాళ్ళు ఎన్నైనా అంటారు, కానీ నువ్వు చేస్తున్నది నీ కుటుంబం కోసం, మన ఆకలి కోసం. తప్పు చేయనంత వరకు తలదించుకోవాల్సిన పని లేదు సితారా, నీ కష్టమే నీకు రక్ష, కన్నీళ్లు తుడుచుకో అని సితారాను సముదాయిస్తుంది. ఆ రాత్రి సితార రికార్డు డాన్స్ కు వెళ్లిపోతుంది. శ్రీను మాత్రం ఏమీ పట్టనట్టు గుర్రు పెట్టి నిద్రపోతాడు. ఆమె వేకువజామున 3 గంటలకి ఇంటికి తిరిగి వచ్చి అప్పుడే విశ్రాంతి తీసుకుంటుంది. కొంత సమయానికి తెల్లవారింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆటోలో సామాన్లతో సితార అత్తామామలు దిగుతారు. అలా ఇంట్లోకి వెళ్ళగానే సితార గురించి బామ్మని అడుగుతుంది. సితార రాత్రి ఆలస్యంగా రావడం వల్ల ఇంకా నిద్రలేవలేదు, పాపం పడుకోనివ్వు, చాలా అలసిపోయింది అని అంటుంది. దాన్ని విన్న ఆమె శకుంతల గట్టిగా అరుస్తూ, ఏవండి, చూసారా మీ కోడలి నిర్వాకం? పొద్దెక్కినా ఇంకా నిద్రలేవలేదు. అదేదో అంటారు కదా, మొగుడు బద్ధకం అయితే పెళ్ళాం పండగ చేసుకుంటుందంట, ఈ ఇంట్లో జరుగుతుంది అదే. ఆ అరుపులకు సితార ఉలిక్కిపడి లేచి బయటకొస్తుంది. అత్తయ్య, ఎప్పుడొచ్చారు? రాత్రి ప్రోగ్రాం ఉంటే రావడం లేట్ అయింది, అందుకే ఇంకా పడుకున్నాను, క్షమించండి అత్తయ్య. శకుంతల వెటకారంగా కోపంగా, ఆపబే ఆపు, ప్రోగ్రాం అంట ప్రోగ్రాం, అసలు రాత్రిపూట ఆడదానికి బయటేం పని? ఊరంతా కోడై కూస్తుంది. మీ కోడలు రికార్డు డాన్సులు వేస్తుంది, రాత్రుళ్ళు ఎప్పుడో వస్తుంది అని. మా పరువేం కావాలి? మా వంశం పరువు బజారులో డాన్సులు వేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అత్తయ్య, మీ అబ్బాయి పనికి వెళ్ళడు, ఇల్లు గడవాలంటే నేను ఏదో ఒక పని చేయాలి కదా. నాకు వచ్చిన విద్య ఇది, అందుకే ఇది చేస్తున్నాను తప్ప తప్పు పని చేయడం లేదు. నేను చదువుకుంటే ఏదైనా ఉద్యోగం చేసేదాన్ని, లేదా ఇది పెద్ద ఊరైతే జమీందారులలో పాచి పనన్నా చేసేదాన్ని. ఇక్కడ అలాంటి అవకాశాలు ఏమీ లేవు, ఇంకేం చేయాలి చెప్పండి? శకుంతల అనుమానంగా చూస్తూ, కథలు చెప్పకు, రాత్రుళ్ళు బయట తిరిగే ఆడదాని నడక మీద నమ్మకం ఎవరికుంటుంది? ఆ డాన్సులు చూసే మగాళ్ళు ఎవరనుకున్నావు? తాగుబోతులు, పోకిరోళ్ళు. వాళ్ళ మధ్యలో రాత్రంతా ఉండి పొద్దున్నే ఇంటికొస్తున్నావంటే అక్కడ డాన్స్ మాత్రమే జరుగుతుందో
ఇంకేం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఆ మాట వినగానే సితార గుండె ఆగిపోయినంత పనవుతుంది. రాఘవయ్య తలదించుకుంటాడు. కాని భార్యను బామ్మ ఏదో అనబోతుంటే శకుంతల వారిస్తుంది. నేననేది నిజమే కదా. మొగుడు ఇంట్లో ఉంటే పెళ్ళాం రాత్రుళ్ళు బయట తిరగడం ఏ సాంప్రదాయం? అసలు నువ్వు సంపాదించే ఆ డబ్బులు డాన్స్ వల్ల వస్తున్నాయా లేక ఇంకేదైనా? ఆ మాట పూర్తి కాకముందే సితార కోపం కట్టలు తెంచుకుంటుంది. నోరు అదుపులో పెట్టుకోండి అత్తయ్య. నా శీలం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. రాత్రుళ్ళు నేను బయట తిరుగుతుంది సరదాల కోసం కాదు, ఈ ఇంటి ఆకలి తీర్చడం కోసం. నా నడక మీద, నా పవిత్రత మీద మీకు అంత అనుమానంగా ఉంటే ముందు మీ కొడుకును అడగండి, నీ పెళ్ళాం రాత్రిపూట ఎందుకు బయట తిరగాల్సి వస్తుందిరా అని. ఏమే, నన్నే ఎదురు ప్రశ్నిస్తున్నావా? అవును, ప్రశ్నిస్తున్నాను. మీ అబ్బాయిని బంగారు పళ్ళెంలో పెట్టుంచారు కదా, మరి పెళ్ళెందుకు చేశారు? ఒక ఆడదాని జీవితాన్ని బలి చేయడానికి చేశారా? నా కొడుకు మగాడు, ఇంటి బాధ్యత మోస్తాడు అని ఒక్కరోజైనా అనిపించుకున్నాడా? ఆయన పగలు ఇంట్లో పడుకుని కుంభకర్ణుడిలా తింటుంటే నేను రాత్రుళ్ళు నిద్ర మానేసి కాళ్లకు గజ్జెలు కట్టుకుని 10 మంది ముందు ఆడుతుంటే అది చూసి మీకు అసహ్యం వేస్తుందా అని ప్రశ్నిస్తుంది. ఇంతలో బామ్మ, అమ్మా సితారా, వదిలేయ్, వాళ్ళు ఇక్కడికి చుట్టం చూపుగా వచ్చి నెల రోజులు ఉండి వెళ్లడం మాత్రమే తెలుసు, అంతకంటే ఏం తెలుసు అని అంటుంది. ముసలది బాగానే వెనకేసుకొని వస్తుంది. మనవరాలి సంపాదన మీద బాగానే ఆసున్నట్టుంది. ఆ మాటలకి సితార మరింత కోపంగా, ఆమెకు నా సంపాదన మీద ఆశ ఉందో లేదో నాకైతే తెలీదు, కానీ నా సంపాదనలో ఏదో తప్పుందన్నారే, మరి అదే డబ్బులతో కొన్న బియ్యం తింటున్నప్పుడు, అదే డబ్బులతో మీ కొడుకు జల్సాలు చేస్తున్నప్పుడు ఈ నీతులు ఎక్కడికి పోయాయత్తయ్యా? నా కష్టం పవిత్రమా అపవిత్రమా అని అడిగే ముందు ఇంట్లో మగాడుండి కూడా ఆడదాని సంపాదన మీద బతుకుతున్న ఈ బతుకులు ఎంత హీనమో ఆలోచించండి. ఆ మాటలకు రాఘవయ్య తలదించుకున్నాడు. అప్పుడే శ్రీను అక్కడికొస్తాడు. శ్రీను ఏం మాట్లాడలేక బిత్తర చూపులు చూస్తున్నాడు. అదిగో వచ్చాడు కదా బుద్ధ విగ్రహం, ఆయన అడగండి. నేను గజ్జి కట్టింది నా సరదా కోసం కాదు, నా కడుపు మంట చల్లార్చుకోవడానికి. నేను చేసేది కళ. దాన్ని చూసే వాళ్ళు కళ్ళల్లో కామం ఉంటే అది వాళ్ళ తప్పు, నా తప్పు కాదు. ఇంకొకసారి నా శీలం గురించి మాట్లాడితే ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను, గుర్తుపెట్టుకోండి అని ఆవేశంగా తన గదిలోకి వెళ్లి తలుపు గట్టిగా వేస్తుంది. ఒరే శ్రీను, ఇదంతా నీ వల్లే కదరా. మగ పుట్టుక పుట్టిన తర్వాత ఆడదాన్ని కన్నీళ్లు పెట్టుకోకుండా చూసుకోవాలి. నువ్వు కష్టపడి కుటుంబాన్ని పోషించాలి, అంతేకాని ఇలా బజార్పాలు చేయకూడదు అని బాధగా అక్కడ్నుంచి సితార దగ్గరకు వెళ్లి, సీతారా, నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని నాకు తెలుసమ్మా. ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావో కూడా నాకు తెలుసు. నేనేం చేయలేని అవటివాడిలాగా ఉండిపోయాను. ఏదో 4 రోజులు ప్రశాంతంగా ఉందామని వచ్చాను, కానీ ఇక్కడ ప్రశాంతత ఉండదని నాకు అర్థమైంది. ఇదిగో ఈ డబ్బు తీసుకో అమ్మా, నేను వెళ్తున్నానమ్మా. మీ అత్తని భర్తని మార్చుకునే బాధ్యత నీ చేతికి అప్పచెప్తున్నాను. అందుకు సితార వద్దు అని సమాధానం చెప్తుంది. కాని అతను బలవంతంగా డబ్బులు చేతిలో పెట్టి అని బాధపడుకుంటూ బయటకొచ్చేస్తాడు. ఇక రాఘవయ్య శకుంతలతో, లోపం ఎవరిదో తెలిసి కూడా మరొకరిని వేలెత్తి చూపించడం సరైన పద్ధతి కాదు శకుంతల. ఇప్పటికైనా నీ కొడుకుకి బుద్ధి చెప్పుకో. నేను ఊరికి తిరిగి వెళ్తున్నాను. నీకిష్టమున్నన్ని రోజులిక్కడుండు, ఆ తర్వాతైనా వస్తావో రావో నీ ఇష్టం అని అక్కడ్నుంచి వెళ్లిపోతాడు రాఘవయ్య. బామ్మ ఏం మాట్లాడకుండా వెళ్లిపోతుంది. అమ్మా, జరిగిన దాని గురించి వదిలే. నీ చేతి వంట తిని చాలా రోజులవుతుంది. ఏదైనా వంట చేయమ్మా. ఆమె తప్పకుండా చేస్తాన్రా అని అంటుంది. ఇంతలో బామ్మ లోపల నుంచి, సరుకులన్నీ సొంతగా తెచ్చుకొని చేసుకుంటే మంచిదనుకుంటా, లేదంటే ఇప్పుడు దాకా గొడవ పడిన దానికి అర్థం లేకుండా పోతుంది. ఈ మాట కొంతమందికి బాగా అర్థమవుతుందనుకుంటా అని పెద్దగా అరిచి చెప్తుంది. ఆ మాటలు విన్న శకుంతల, మాకు ఎవరి సొమ్ము అవసరం లేదు, మేం తెచ్చుకుంటాం అని శ్రీనికి డబ్బులిచ్చి, ఒరేయ్ కొట్టి దగ్గరికి వెళ్లి సరుకులు తీసుకొనిరా. అమ్మా, సరుకుల కోసం అంత దూరం నేను వెళ్ళలేను. నువ్వే వెళ్ళిరా, నాకసలే ఒళ్ళు నొప్పులుగా ఉంది. ఆమె సరేలే అంటూ అక్కడ్నుంచి మార్కెట్కి వెళ్తుంది. అక్కడ షాప్ దగ్గర, ఏంటమ్మా శకుంతల గారు, బాగున్నారా? చాలా రోజుల తర్వాత వచ్చారు. నేను బాగానే ఉన్నానులే, నాకు అన్నీ కూడా అరకిలో ఇవ్వు. ఇస్తాలే కాని మీ అబ్బాయి శ్రీనికి మీరేమన్నా కొంచెం బుద్ధి చెప్పొచ్చు కదా, ఏదన్నా పని చేయమని. నాకు తెలిసివాడు ఈ టైంలో లేచి ఉంటాడో లేదో. పాపం మీ కోడలు సితారానే ఆ ఇంటిని మీ వాణ్ణి మోస్తుంది.
ఆ మాట వినగానే శకుంతలకు మండిపోతుంది. నోరు అదుపులో పెట్టుకో, నా కొడుకు గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. వాడు ఎంఏ చదివిన చదువరి. వాడి తెలివితేటలకు పట్నంలో ఆఫీసర్ ఉద్యోగం రావాలి. కానీ గ్రహచారం బాగోక ఈ దిక్కుమాలిన పల్లెటూరు దాన్ని పెళ్లి చేసుకొని ఇక్కడే ఇరుక్కుపోయాడు. వాడి రాత బాగోక ఇంట్లో ఉంటున్నాడు తప్ప వాడు తలుచుకుంటే ఈ ఊరినే కొనేస్తాడు. నా కొడుకు బంగారం అని ఆ షాపు వాడి నోరు మూయించి సరుకులు తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది. శకుంతల ఇంటికొచ్చి వంట చేస్తుంది. వేడి వేడి అన్నం కూర వండగానే శ్రీను వాసన చూసి వంటగదిలోకి వస్తాడు. అబ్బా, అమ్మ చేతి వంట వాసన అదిరిపోతుంది. ఆకలి దంచేస్తుంది. త్వరగా పెట్టు అని అంటాడు. శకుంతల కొడుకు మీద ప్రేమతో వడ్డం చేస్తుంది. శ్రీను రాక్షసుడిలా కంచెం మొత్తం ఖాళీ చేస్తాడు. అమ్మయ్యా, కడుపు నిండింది. ఇక కాసేపు నడుము వాల్చాలి. ఆకలి తీరాక నిద్రపోతే మనిషికి ఆరోగ్యమూ ఉండదు అని వెళ్లి మంచం మీద పడుకొని గుర్రు పెట్టడం మొదలు పెడతాడు. శకుంతల కూడా తిని గిన్నెలు కడకడానికని వాటిని తీసుకెళ్లి పెరట్లో పెట్టి ఆమె తీరిగ్గా పెరట్లో తిరుగుతూ ఉంటుంది. ఇక సితార వాటిని శుభ్రం చేస్తూ ఉంటుంది. అప్పుడే సితార స్నేహితురాలు ఆరావళి అక్కడికొస్తుంది. పెరట్లో అంట్లు తోముతున్న సితార దగ్గరకు వెళ్లి, సితారా సితారా, ఒక మంచి శుభవార్త. పక్క ఊరిలో జాతర జరుగుతుంది. ఈ రోజు రాత్రి అక్కడ పెద్ద డాన్స్ ప్రోగ్రాం ఉంది. మనిద్దరినీ రమ్మని పిలిచారు. డబ్బులు కూడా ఎక్కువే ఇస్తారంట. ఈ ఒక్క ప్రోగ్రాం చేస్తే నెల రోజుల ఖర్చులకు డబ్బులొచ్చేస్తాయి. ఆ మాటలు పెరట్లో ఉన్న శకుంతల చెవిలో పడతాయి. వెంటనే అక్కడికొచ్చి ఇద్దరినీ చూసి అసహ్యంగా మొహం పెడుతుంది. ఓహో, దొందే అన్నట్టు నువ్వు కూడా తయారయ్యావా? అసలే నా కోడలు గజ్జ కట్టి పరువు తీస్తుంటే దానికి తోడు నువ్వు కూడా వచ్చావా? సిగ్గులేని జన్మలు. డబ్బు కోసం అర్ధరాత్రులు మగాళ్ళ ముందు ఆడి పాడడానికి మీకు మనసెలా వస్తుందే? పద్ధతి గల ఇళ్లలో ఆడపిల్లలు చేసే పనులేనా ఇవి? సితారకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కానీ ఆరావళి మాత్రం చాలా కోపంగా, చూడమ్మా, మాటలు జాగ్రత్తగా రానివ్వు. నేను సితారను కాదు, నీ కోడల్ని అంతకంటే కాదు. నీకు భయపడి తలదించుకుని ఊరుకోవడానికి. నా పేరు ఆరావళి. మా గురించి తక్కువ చేసి మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఏమే, నాకే ఎదురు చెప్తావా? మీ బతుకుల గురించి ఊరంతా చెప్పుకుంటున్నారు. ఊరంతా మా కష్టాన్ని చూసి మెచ్చుకుంటున్నారు. నీలాంటి వాళ్లే కుళ్ళుకుంటున్నారు. అయినా మేమేదో సరదాగి గజ్జి కట్టలేదు. నీ కొడుకు లాంటి చేతకాని వాళ్ళు ఇంట్లో పడుకుని తింటుంటే వాళ్ళ కడుపు నింపడానికే మేము గజ్జ కట్టాం. నీ కొడుకు చదువుకున్నాడు కదా, మరి వాడి పెళ్ళాం సంపాదన మీద ఎందుకు బతుకుతున్నాడు? ఎందుకు ఇంట్లోనే ఉంటున్నాడు? ఎలా 3 పూటలా తింటున్నాడు? మేము ఆడితేనే కదా మీ ఇంట్లో పొయ్యి వెలుగుతుంది. ఆ అన్నం తిని మా వృత్తిని అవమానిస్తావా? శకుంతల ఆ మాటలకు ఏం మాట్లాడకుండా ఉంటుంది. ఇంకొకసారి మా డాన్స్ గురించి గాని మా పద్ధతుల గురించి గాని నోరు జారితే ఊరుకోను. ఇలాంటి వాళ్ళ మాటలు పట్టించుకుంటే కుటుంబం గడవదు అని ఆరావళి శకుంతలకు గట్టిగా బుద్ధి చెప్పి సితారకి ప్రోగ్రాం గురించి వివరాలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. శకుంతల అవమానంతో రగిలిపోతూ అక్కడ నిలబడిపోతుంది. ఇందులో సింగయ్య అక్కడికొస్తాడు. అతను ఎవరో కాదు, ఆరావళి తండ్రి. తండ్రిని చూసి ఆరావళి చాలా సంతోషపడుతుంది. సితార తండ్రిని చూసి ఏడుస్తూ, నాన్న వచ్చారా? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లారు? అమ్మ ఎక్కడుంది అని అడుగుతుంది. అప్పుడు తండ్రి, అమ్మ సీతారా, నాకు బాగా ఆకలిగా ఉంది. ముందు నాకు భోజనం పెట్టు, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం అని అనడంతో ఆమె వెంటనే, లోపలికి రా నాన్న, భోజనం వడ్డిస్తాను అని అంటుంది. ఇక తండ్రి లోపలికి వెళ్తాడు. ఆమె భోజనం వడ్డించిన తర్వాత ఆయన భోజనం చేస్తాడు. కొంత సమయం తర్వాత ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా అత్తగారు గమనిస్తూనే ఉంది. అమ్మా, నీకు పెళ్ళైన 6 నెలల తర్వాత మీ అమ్మ నేను మీ అత్తగారింటికి వచ్చాము. అప్పుడు నువ్వు మీ భర్త బయటకెళ్లారని చెప్పింది మీ అత్త. ఆ రోజు నేను మీ అత్తగారితో మాట్లాడాను. చెల్లెమ్మా, అల్లుడు గారికి ఏమన్నా జాబ్ దొరికిందా లేదా? లేదు అన్నయ్య, వాడికి జాబ్ ఇంకా దొరకలేదు. చాలా రోజుల నుండి వెతుకుతున్నాడు, దొరకలేదు. ఏం చేద్దాం చెప్పండి? మీ అమ్మాయిలో కూడా అదృష్టం ఉండాలి కదా. అలా మాట్లాడితే ఎలా వదిన గారు? మా ఇంట్లో ఉన్నప్పుడు మా అమ్మాయి చాలా ధనం తీసుకొచ్చి పెట్టింది. తను మాకు అదృష్టవంతురాలు. అదృష్టవంతురాలు ఎక్కడున్నా అదృష్టవంతురాలి దురదృష్టవంతురాలు అవ్వదు కదా. ఆ మాటలకి ఇద్దరి మధ్య చిన్నగా మాటలు మొదలయ్యాయి.
అది కాస్త పెద్దగా మారి, అయితే మీ అమ్మాయిని మీ ఇంటికి తీసుకువెళ్ళి పెట్టుకోండి. సరే చెల్లెమ్మ, అల్లుడిని కూడా మా ఇంటికి రమ్మని చెప్పు. అక్కడ ఏదన్నా పని దొరుకుతుందేమో. ఎందుకు? ఇల్లరిక మల్లుడా అని మా అబ్బాయిని ఇబ్బంది పెట్టడానికా? మాకు అలాంటి ఉద్దేశం లేదమ్మా. ఒకవేళ అబ్బాయి నిజంగా మా ఇంటికి వస్తే ఖచ్చితంగా మేము వేరే చోటుకు వెళ్ళి అద్దెకొంటాము. కాని ఇల్లరిక మల్లుడని చులకనగా చూడము అని చెప్పాము. అందుకు శకుంతల, సరే మీరు ఇంటికి వెళ్ళండి, అమ్మాయి అబ్బాయి మీ ఇంటికే వస్తారు. అలా చెప్పడంతో మేమింటికి వెళ్ళిపోయాం. ఆ తర్వాత మీరింటికి వచ్చారు. మీరింటికి వచ్చిన తర్వాత మేమిచ్చిన మాట ప్రకారం అక్కడి నుంచి మీకు చెప్పజేయకుండా వెళ్ళిపోయాము. ఈ విషయం నీకు తెలిస్తే బాధపడతావని, కానీ ఇప్పుడు మళ్ళీ రావాల్సి వచ్చింది. నువ్వు ఇంటి కోసం ఎంత కష్టపడుతున్నావో నాకు తెలిసి ఇక్కడికి వచ్చాను. మీ అమ్మ నీ గురించి బాధపడుతుంది, అందుకే తను ఇక్కడికి రాలేదు అని జరిగిన విషయమంతా చెప్తాడు. ఆ మాటలు విని సితార చాలా బాధపడుతూ, కుక్కతోక వంకరలాగా బద్ధకం ఉన్న నా మొగుడికి ఏం పని ఇప్పించినా ఉపయోగం లేదు నాన్న. మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత బామ్మని ఈ ఇంటికి పంపించింది మా అత్త. బామ్మ పెన్షన్ డబ్బులతో కొన్ని రోజులు ఇల్లు గడిపింది. అవి కూడా దక్కకూడదు అని నెల నెల మా అత్త వచ్చి పెన్షన్ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయేది. కొన్ని రోజుల తర్వాత బామ్మ ఇవ్వను అంటే అప్పుడు రావడం మానేశారు. ఇల్లు సరిగ్గా గడవడం లేదని నేనే పని చేయాల్సి వచ్చింది నాన్న అంటూ బాధగా జరిగిన విషయం చెప్తుంది. ఆ మాటలు అన్నీ చాటుగా వింటున్న అత్తగారు ఏం మాట్లాడకుండా ఉంటుంది. శంకరం ఏం మాట్లాడకుండా నిద్రపోతున్న అల్లుడి దగ్గరికి వెళ్లి శంకరయ్య గట్టిగా కేక వేస్తూ, లేవయ్యా లే, సూర్యుడు నడినెత్తి మీదకొచ్చినా ఇంకా ఎన్నాళ్ళు ఇలా బద్ధకంతో కాలం వెల్లదిస్తావు? ఏంటి మామయ్య గారు, ఎప్పుడొచ్చారు? ఎందుకంత కోపం? కోపం రాక ఏమొస్తుంది? చేపలేని మొగుడు తెలివిలేని పెళ్ళామంటే ఆ ఇల్లు ఏమవుతుందో ఇప్పుడే కళ్ళారా చూశాను. నా కూతురు రాత్రి రికార్డ్ డ్యాన్స్ని తన సిగ్గు కూడా పక్కన పెట్టి మీకోసం కష్టపడుతుంటే పెళ్ళం సంపాదన మీద బతుకుతున్న నీకు సిగ్గుగా అనిపించడం లేదా? బామ్మ పెన్షన్ కోసం ఆశపడి ఇప్పుడు పెళ్ళం రెక్కల కష్టం మీద తిని కూర్చుంటున్నావు. మగాడివని చెప్పుకోవడానికి నీకేమైనా అర్హత ఉందా? అది మామయ్య, బయట పనులు దొరకడం లేదు. పనులు దొరకడం లేదనుకో, వెతికే ఉద్దేశం నీకు లేదని చెప్పు. కష్టపడే మనసు ఉంటే ఏ పనైనా దొరుకుతుంది. కానీ నీకు కావాల్సింది పని కాదు, పరమ బద్ధకం. నీ బద్ధకం నా కూతురి పాలిటి శాపమైంది అని అంటూ ఉండగా అతనేం మాట్లాడకుండా ఉంటాడు. ఇంతలో శకుంతల అక్కడికి వస్తుంది. అతను శకుంతలతో, చూడు చెల్లెమ్మ, ఆ రోజు మమ్మల్ని గౌరవం లేకుండా ఇంటి నుంచి పంపించావు. నా కూతురు అదృష్టవంతురాలు కాదు అన్నావు. కాని ఈరోజు నీ కొడుకు తింటున్నాడంటే అది నా కూతురు పెడుతున్న భిక్షే. గుర్తుపెట్టుకో, ఇక్కడేం జరుగుతుందో నేను దూరంగా ఉన్నా నాకు చెప్పేవాళ్లు చాలామంది ఉన్నారు. అనుమానం పడుతుందంట నా కూతురు మీద. అది తప్పు చేయాలి అనుకుంటే ఒక్క నిమిషం పట్టదు. నా కూతురు నా పెంపకంలో పెరిగింది, తను అలాంటిదో నాకు బాగా తెలుసు అని గట్టిగా అరుస్తాడు. ఆ మాటలకు శకుంతల నీళ్లు నములుతూ, అన్నయ్య, అది ఏదో తెలియక అన్నానన్నయ్య, తప్పుగా అర్థం చేసుకోవద్దు. తెలియక కాదు, నీ అతి తెలివితో చేసావిదంతా. ఒకవైపు అల్లుడికి బద్ధకం, మరోవైపు నీకు లేనిపోని అనుమానాలు, దానికి తోడు స్వార్థం. మీ ఇద్దరి మధ్యలో నలిగిపోతున్న నా కూతుర్ని చూస్తుంటే బాధగా ఉంది. మీకు బుద్ధి చెప్పాలని ఇక్కడికి రాలేదు. నా కూతురి పరిస్థితి చూసి తట్టుకోలేక వచ్చాను. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి, లేదంటే అదృష్టం ఎప్పుడో ఒకప్పుడు మీ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది అని గట్టిగా సమాధానం చెప్తాడు. ఆ తర్వాత శంకరయ్య సితార దగ్గరకు వచ్చి, అమ్మా సీతారా, నీ కష్టం నాకు అర్థమైందమ్మా. వీళ్ళకు బుద్ధి రావాలంటే నువ్వు మౌనంగా ఉండడం కాదు, నిలదీయడం నేర్చుకోవాలి. నేను వెళ్తున్నాను. నీ గురించి మీ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ గుర్తుంచుకో, కష్టపడేవాడికి కాలం ఎప్పుడు తోడుంటుంది, బద్ధకస్తుడికి దరిద్రమే మిగులుతుంది అని కఠినంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన మాటలు విన్న అల్లుడు తలదించుకోగా శకుంతల తన తప్పు తెలుసుకున్నట్టుగా నిశ్శబ్దంగా ఉండిపో. అప్పుడేం బామ్మ అక్కడికి వచ్చి తీక్షణంగా శకుంతల వైపు చూస్తూ, విన్నావా శకుంతల, విన్నావా నీ అన్నయ్య మాటలు? ఇన్నాళ్ళు నా కొడుకు బంగారం, కోడలు దరిద్రం అని విరవీగావుగా. ఇప్పుడు చెప్పు, ఎవడి వల్ల ఈ ఇల్లు గడుస్తుంది? కన్న కూతుర్ని కంటికి రెప్పలా చూసుకున్న నీ అన్నయ్య తన కూతురు డాన్సులు చేస్తూ సంపాదిస్తుంది అని తెలిసి ఎంత కుమిలిపోయాడో చూసావా? సితార భర్త ఏదో చెప్పబోతుండగా, నువ్వు మాట్లాడకురా, మగాడివయ్యుండి పెళ్ళం కష్టాన్ని తింటూ, పైగా ఆ పెళ్ళం మీద నీ తల్లి అనుమానాలు పడుతుంటే నోరు మెదపకుండా ఉన్నావు చూడు, అది నీ అసలు బద్ధకం. బయట పనులు దొరకవు కాదురా, నీకు పని చేసే సత్తా లేదు.
ఇలా బద్ధకంతో ఉంటే ఏదో ఒక రోజు ఈ ఊరు మొత్తం నీ మీద ఉమ్మేస్తుంది. అంతవరకు తెచ్చుకోకుండా ఏదో ఒకటి ఆలోచించుకో అని గట్టిగా సమాధానం చెప్తుంది. కళ్ళల్లో నీళ్లతో, అత్తయ్య నన్ను క్షమించు, నేను సితారను పరాయి పిల్లలాగా చూశాను. అందులో తప్పు నాది ఉంది. పరాయి పిల్ల కాదు శకుంతల, పరదేవత లాంటి కోడలు దొరికింది నీకు. కానీ నీ కళ్ళకు స్వార్థం అనే పొర కమ్మింది. పెన్షన్ డబ్బుల కోసం నన్ను వేధించావు. నీ కొడుకుని కట్టుకున్న దాన్ని అనుమానించావు. ఇప్పుడేమైంది? నీ అనుమానం సితార శీలాన్ని తక్కువ చేయలేదు, నీ పెంపకాన్ని తక్కువ చేసింది. ఇప్పుడైనా నీ కొడుక్కి బుద్ధి చెప్పు, లేదంటే ఈ ఇల్లు శ్మశానం అవ్వడానికి ఎంతోసేపు పట్టదు. శకుంతల గుండెల్లో రైలు పరిగెత్తాయి. అన్నయ్య మాటలు, బామ్మ నిలదీసిన తీరు ఆమెలో అణిగి ఉన్న అపరాధ భావాన్ని బయటికి తీశాయి. నెమ్మదిగా సితార దగ్గరకు వెళ్ళింది. శకుంతల ఏడుస్తూ సితార చేతులు పట్టుకొని, సితారా నన్ను క్షమించమ్మా, కన్న తల్లిలా చూసుకోవాల్సిన దాన్ని కటిక కసాయి దానిలా ప్రవర్తించాను. నీ కష్టాన్ని చూడలేకపోయింది నా కన్ను, కానీ నీ మీద అనుమానం పెంచుకుంది నా బుద్ధి. నీ కడుపున పుట్టిన బిడ్డను కూడా నేను ఇంతకన్నా ఎక్కువగా హింసించలేనేమో. నువ్వు రాత్రిపూట కష్టపడి వస్తుంటే ఆ డబ్బును తీసుకుంటేనే నిన్ను నిలదీశాను. ఈ పాపం నన్ను వదలదమ్మా. సితార కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ, అత్తయ్య గతం మర్చిపోండి, మీరు మారితే చాలు. మీరు మాతో సంతోషంగా ఇక్కడే ఉంటే అంతే చాలు. మీ అబ్బాయి పని చేయకపోయినా నాకు పర్వాలేదు, మీరున్నారనే ధైర్యం నాకుంటుంది. లేదు సితారా, నేను ఇక్కడ ఉండలేను. ఈ ఇంట్లో ప్రతి వస్తువు నన్ను చూసి చీతరించుకుంటున్నట్టుగా ఉంది. అన్నయ్య ముందు తల ఎత్తుకోలేను, నీ కళ్ళల్లోకి చూడలేను. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం అనుభవించాలి. నేను వెళ్ళిపోతాను తల్లి. నా కొడుక్కి బుద్ధి వచ్చేలా ఇక్కడే ఉండి నువ్వు వాడిని మార్చుకో అని కొడుకు వైపు తిరిగి, ఒరేయ్ ఇప్పటికైనా మనిషిలా బతుకు. నీ భార్యని అవమానించిన రోజు నేను చచ్చిపోయాననుకో. సితార కంగారుగా, వద్దత్తయ్య వెళ్ళకండి, జరిగింది నా మనసులో ఏమీ లేదత్తయ్య, దయచేసి మీరు ఇక్కడే ఉండండి. మామయ్య గారిని కూడా ఇక్కడికి పిలిపిద్దాం, లేదా అందరం తిరిగి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మా నాన్న వాళ్ళు తిరిగి ఇక్కడికి వచ్చేస్తారు. దయచేసి మీరు వెళ్ళకండి అత్తయ్య అని బాధగా ఏడుస్తూ ఉంటుంది. శకుంతల విలపిస్తూ, నీ పెద్ద మనసు నాకు తెలుసమ్మా, అందుకే నాకు ఇంకా సిగ్గుగా ఉంది. అనుమానం పెంచుకున్న ఈ అత్త నీ ఆదరణకు అర్హురాలు కాదు. ఏడవకు తల్లి, నీ కన్నీళ్లే నన్ను దహించేస్తున్నాయి. నేను వెళ్ళి నా అన్నయ్య దగ్గర, వదిన దగ్గర కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతాను. వాళ్ళు క్షమిస్తేనే నేను మళ్ళీ మనిషినవుతాను. శకుంతల వెనక్కి తిరిగి చూడకుండా ఏడుస్తూ ఆ ఇల్లు దాటి వెళ్ళిపోయింది. సితార పిలుస్తున్నా వినిపించుకోకుండా పశ్చాత్తాపంతో రగిలిపోతూ నడిచి వెళ్ళిపోయింది. ఒరేయ్, నేను నీ మంచి కోసమే కదరా ఆలోచిస్తుంది. ఇప్పటికైనా నువ్వు మారితే కుటుంబం అంతా బాగుపడుతుంది అని చెప్పడంతో అతను ఏం మాట్లాడకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. బామ్మ లోపలికి వెళ్ళిపోతుంది. సితార కూడా లోపలికి వెళ్ళిపోతుంది. రాత్రి సమయం అవుతుంది. కానీ అతను తిరిగి రాకపోవడంతో ఇంట్లో ఇద్దరు కంగారు పడతారు. అతని కోసం చుట్టుపక్కల మొత్తం వెతుకుతారు. కానీ అతను ఎక్కడా కనిపించలేదు. సితార భర్త శ్రీను కోసం బామ్మ, సితార చుట్టుపక్కల మొత్తం వెతుకుతారు. కానీ అతను ఎక్కడా కనిపించకపోవడంతో వాళ్ళు చాలా బాధగా ఇంటికి తిరిగి వస్తారు. సితార చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో బామ్మ, చూడు సితార, నువ్వు ఇలా దిగులు పడితే ఎలా? వాడు మొగుడు అనిపించుకున్నవాడైతే ఈ పాటికి ఏదో ఒక ఆలోచనతో తిరిగి రావాలి. ఖచ్చితంగా వాడు మారితే మంచి ఆలోచనలతో తిరిగి వచ్చి మనకి చెబుతాడు, లేదంటే సిగ్గుతో ఊరే వదిలిపోతాడు. అలా అనకండి బామ్మ, అత్తయ్య వెళ్ళిపోయిన బాధలో ఆయన ఏ నిర్ణయం తీసుకున్నారో అని భయంగా ఉంది. నాన్న మాటలు ఆయన్ని బాగా కలిచివేసి ఉంటాయి. ఏ రోజు కూడా ఇలా చేయలేదు కదా, అందుకే నాకు చాలా భయంగా ఉంది. భయపడకు, అతని మనసుని వాళ్ళ మాటలు కలిచివేస్తేనే మంచిది కదా. ఆ దెబ్బకైనా వాడిలో మార్పు వస్తే ఈ ఇల్లు నిలబడుతుంది. పద లోపలికి వెళ్ళి కాస్త మంచినీళ్లు తాగు. శ్రీను ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళడు, వాడే వస్తాడులే అని ధైర్యం చెబుతుంది. వాళ్ళు ఆ రాత్రి బిక్కుబుక్కుమంటూనే బాధతోనే అలా ఉండిపోతారు. ఇదిలా ఉండగా శ్రీను రాత్రంతా పక్క ఊరి చివర ఉన్న చెరువు గట్టు మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. తన మామగారు అన్న మాటలు, తన తల్లి పశ్చాత్తాపం, భార్య సితార పడుతున్న కష్టం అన్నీ కళ్ల ముందు కదలాడుతూ ఉంటాయి. అతడు వాళ్ల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తెల్లవారిపోయింది. తెల్లవారగానే అతను ఒక నిర్ణయానికి వస్తాడు. అతడు తిరిగి తన ఊరికి వెళ్ళిపోతాడు.
అతను సరాసరి ఊరిలో ఉండే ఒక పెద్ద రైతు రంగయ్య దగ్గరికి వెళ్తాడు. పెద్దాయనా, నాకేదైనా పని కావాలి. కూలి పనైనా పర్లేదు, కష్టపడతాను. ఏంట్రా శ్రీను, ఈరోజు పొద్దున్నే దారి తప్పిటొచ్చావా? నీకు బద్ధకం ఎక్కువ ఉందని ఊరంతా కూడై కూస్తుంది. ఇప్పుడు పని కావాలంటే ఎలా నమ్మను? ఇప్పటివరకు నేను చేసిన తప్పు నాకు అర్థమైంది. నా భార్య సంపాదన మీద బతికే బతుకు నాకు వద్దనిపించింది. మీరు ఏ పని చెప్పినా చేస్తాను. దయచేసి అవకాశం ఇవ్వండి. సరే, నా పొలంలో వరి కోతలున్నాయి. ఎండనక వాననక పని చేయాలి. ఉంటావా? చేస్తావా? ఖచ్చితంగా ఉంటాను. అని అంటాడు. శ్రీను పొలం పనికి వెళ్లడం చూసి ఊరి జనం వింతగా మాట్లాడుకుంటారు. ఆ విషయం ఆ నోట ఈ నోట చేరి బామ్మ దగ్గరకు చేరుతుంది. ఆ మాట విని బామ్మ చాలా సంతోషపడుతూ సితార దగ్గరకు వెళ్లి, నీ మొగుడు మారాడే సితారా, వాడు రంగయ్య పొలంలో పనిచేస్తున్నాడంట. అందరూ ఆడు గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక మన కష్టాలు తీరిపోయినట్టే, వాడు గాడిలో పడినట్టే. ఆ మాట విని సితార సంతోషంగా, అదే జరిగితే ఇంక నేను వీధెక్కాల్సిన అవసరం లేదు బామ్మ. ఆయన వచ్చేటప్పటికి ఆయన కోసం నేను ఆయనకు ఇష్టమైన వంటలన్నీ చేసి పెడతాను. సంతకు వెళ్ళొస్తాను అని చెప్పి సంతకు బయలుదేరుతుంది. సంతలో సితారకు కొందరు ఎదురవుతారు. పక్కావిడ రాజమ్మ, ఏమే సితారా, మీ మొగుడు ఈరోజు పొలంలో మట్టి కొట్టుకుంటున్నాడు. ఏంటి విశేషం? నీ డాన్స్లు ఆపేయమని చెప్పాడా ఏంటి? ఆయన కష్టపడాలని నిర్ణయించుకున్నారు రాజమ్మ గారు. అందులో వింతేముంది? నా భర్త కష్టాన్ని మీరు హేళన చేయకండి. అదేలే, ఎన్నాళ్ళు చేస్తాడో చూస్తాం కదా. 2 రోజులు తిరిగేసరికి మళ్ళీ మంచం ఎక్కుతాడులే. సితార సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ మనసులో ఒక మూల భయం, మరోవైపు ఆశ కలుగుతాయి. ఇదిలా ఉండగా శకుంతల తన ఊరికి వెళ్లకుండా సరాసరి తన అన్నయ్య ఇంటికి చేరుకుంటుంది. అక్కడ శకుంతల, అన్నయ్య నన్ను క్షమించు, నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం లేదు. నువ్వు చేసిన తప్పుకు క్షమాపణ నన్ను కాదు, శకుంతల, ఆ సితారని అడగాలి. అక్కడ దైవం లాంటి పిల్ల ఉంది. ఆమెను నొప్పించి ఇక్కడికొస్తే లాభమేంటి? నీ స్వార్థం కోసం మా అమ్మాయిని అన్ని మాటలన్నావు. ఇప్పటికైనా నీలో మార్పు వచ్చిందంటే సంతోషం. కానీ నీ కొడుకు మారే వరకు నీకు మాకు ప్రశాంతత ఉండదు. నేను సితారకి క్షమాపణ చెప్పి వచ్చాను. నా కొడుకు మారిపోయి పని చేసేలాగా నువ్వే చేసుకోవాలమ్మా అని ధైర్యం చెప్పి వచ్చాను. సితార తెలివితేటలతో తన భర్తని మార్చుకుంటుంది అని నాకు నమ్మకం ఉంది. అదే జరిగితే మళ్ళీ నేను వాళ్ళతో కలిసి ఇక్కడికి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి తన ఊరికి వెళ్తుంది. అక్కడ ఇంటికి చేరుకున్న తర్వాత తన భర్త కోసం అతను ఇంట్లో ఉండడు, తన గదిలో కూడా ఉండడు. తన పెరట్లోకి వెళ్తుంది. అతను పెరట్లో ఉండడం చూసి శకుంతల కన్నీళ్లతో, ఏవండి మీరిక్కడే ఉన్నారా? నేను చేసిన పాపం పండింది. నా అన్నయ్యను, నా కోడలని ఎంతో హింసించానో నాకు అర్థమైంది. నా తప్పు తెలుసుకున్నాను. సితారకు, అన్నయ్యకు క్షమాపణ చెప్పుకున్నాను అంటూ ఏడుస్తూ జరిగిన విషయం చెబుతుంది. నీకిప్పటికైనా తప్పు తెలిసిందంటే అది ఆ సితార పుణ్యమే శకుంతల. తన కన్న తండ్రిని నువ్వు గెంటేసినా నిన్ను మాత్రం అత్తగా గౌరవించింది. ఇప్పుడు చెప్పు, నీ అహంకారం గెలిచిందా ఆ తల్లి ప్రేమనా? ప్రేమే గెలిచిందండి. అందుకే ఆ ఇల్లు తిరిగి అన్నయ్యకు అప్పగించి సితార వాళ్ళని మన ఊరికి తీసుకొద్దాం అనుకుంటున్నాను. కానీ ఇప్పుడే కాదు, మన శ్రీను కూడా మారిపోయిన తర్వాత చాలా మంచి ఆలోచన, అదే చేద్దాం అని అంటాడు. కొన్ని రోజులు గడుస్తాయి. అక్కడ శ్రీను నిజంగానే కష్టపడి పనిచేస్తున్నాడు. కానీ సితారకు వరుసగా డాన్స్ ప్రోగ్రామ్స్ ఉండడం, ఇంట్లో పని, సరిగ్గా భోజనం లేకపోవడంతో ఆమె ఒకరోజు ఇంట్లోనే స్పృహ తప్పి పడిపోతుంది. దాన్ని గమనించిన బామ్మ పెద్ద పెద్దగా కేకలు వేస్తుంది. శ్రీను, ఒరే శ్రీను, త్వరగా రా, సితార కళ్ళు తిరిగి పడిపోయింది. పరుగున వచ్చి సితారని చూసి విలవిలలాడిపోతాడు. సితారా, కళ్ళు తెరువు, నీకేం కాదు. నేనే పాపాత్ముణ్ణి, నిన్నింత కష్టపెట్టాను. కళ్ళు తెరువు. సితార మెల్లగా కళ్ళు తెరిచి, బాధపడకండి, నాకు ఏమీ కాదు. ఇప్పుడు మీరు కష్టపడుతున్నారు కదా, నాకు అదే చాలు. ఈ అలసట అంతా తగ్గిపోతుంది. లేదు సితారా, ఇప్పటినుంచి నువ్వు ఆ డాన్సులకు వెళ్ళొద్దు. నేను సంపాదిస్తాను. ఒక్క పూట గంజి తాగినా మనం గౌరవంగా బతుకుదాం. నా బద్ధకం వల్ల నువ్వు నీ సిగ్గును ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టావు. ఇక చాలు. ఆ మాట విని సితార, ఈ మాట నాతో ఎప్పుడు మీరు చెప్తారని ఎదురు చూస్తున్నాను. చెప్పారు కదా, ఇక చాలు. నేను ఇంకెప్పుడు ఆ డాన్స్ జోలికి వెళ్ళను. ఆ అంకాలమ్మ తల్లి మనకి అన్నం పెట్టింది. ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకొని మనసులోనే ఆమెను పూజించుకుంటాను అని చెప్తుంది.
ఆ మాటకు శ్రీను బామ్మ సంతోషపడతారు. శ్రీను తన మాట మీద నిలబడతాడు. రంగయ్య పొలంలోనే కాకుండా ఖాళీ సమయాల్లో ఊరిలో చిన్న చిన్న పనులు చేస్తూ డబ్బు సంపాదిస్తాడు. ఇక వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. రోజులు గడిచాయి. శ్రీను మారిపోయి ఉంటాడు. సితార జీవితం బాగుపడింది అనే ఉద్దేశంతో శకుంతల సితార దగ్గరకు వెళ్తుంది. అక్కడికి వెళ్లేసరికి శ్రీను సితార మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు మరీ ఎక్కువగా కష్టపడుతున్నారండి. మరీ అంత కష్టపడాల్సిన అవసరం లేదు. మీ ఆరోగ్యం కూడా ముఖ్యం కదా. నా ఆరోగ్యం కూడా చూసుకుంటూనే కష్టపడుతున్నాలే. నువ్వు నా గురించి బాధపడద్దు. ఇప్పుడు సంతోషంగా ఉన్నావు కదా, నాకది చాలు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా సితారా, శ్రీను అని వాళ్ళని పిలుస్తుంది. ఇక వాళ్ళు ఆమెను చూస్తారు. అత్తగారిని చూడగానే సితార ఆమె దగ్గరకు వెళ్ళి, అత్తయ్య వచ్చేసారా? మీకోసం ఎంత ఎదురు చూస్తున్నామో తెలుసా? మా మీద కోపం తగ్గిందా అత్తయ్య? కోపం నీ మీద కాదు తల్లి, నా మీద నాకే కలిగింది. సితారా, శ్రీను వినండి. ఈ ఇల్లు, ఈ ఆస్తి ఏది మనది కాదు. ఇన్నాళ్ళు నా స్వార్థంతో నా అన్నయ్యను, వదినను వాళ్ళ సొంత ఇంటి నుండి దూరం చేశాను. కానీ ఇప్పుడు నా తప్పు తెలిసింది. ఇక మనం మన ఊరికి, మన ఇంటికి వెళ్దాం. ఈ ఇంటిని తిరిగి అన్నయ్య వాళ్లకు ఇచ్చేద్దాం. అవునమ్మా, నేను కూడా అదే అనుకుంటున్నాను. వాళ్ళ అద్దె ఇంట్లో ఎంత బాధపడుతున్నారో ఏమో అని చాలాసార్లు ఆలోచించాను. అవునరా, వాళ్ళు పడే బాధ చూస్తుంటే నా ప్రాణం విలవిలలాడిపోతుంది. నువ్వు మారిన తర్వాత మీ ఇద్దరిని తీసుకొస్తానని వాళ్ళతో చెప్పాను. ఇదే మంచి సమయం, వెళ్దాం పద. ఇక అందరూ కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళు ఇంటి గుమ్మం తొక్కగానే సితార కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. అమ్మా, నాన్న, ఎన్ని రోజులయ్యింది మిమ్మల్ని చూసి? పార్వతమ్మ సితారను హత్తుకొని, నా బిడ్డ పడ్డ కష్టానికి దేవుడు కళ్ళు తెరిచాడు తల్లి. ఇన్నాళ్ళు నిన్ను ఒంటరిని చేసి వెళ్ళినందుకు నన్ను క్షమించు. ఆ మాటలకి సితార, మరేం పర్వాలేదమ్మా, జరిగిందంతా మంచి కోసమని నేను అనుకుంటున్నాను అని అంటుంది. ఇంతలో శ్రీను, మామయ్య, నన్ను క్షమించండి. బాధ్యత లేని భర్తగా సితారను కష్టపెట్టాను. కొడుకుగా అమ్మ అనాలోచిత పనులు ఆపలేకపోయాను. ఈ శ్రీను ఇక పాత శ్రీను కాదు. కష్టపడి నా భార్యను కంటికి రెప్పలా చూసుకుంటాను. నాయన శ్రీను, తప్పు తెలుసుకున్నవాడే గొప్పవాడు. కష్టపడే గుణముంటే ఏ మగాడైనా రాజే. నీలో మార్పు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తాడు. ఆ తర్వాత శకుంతల, అన్నయ్య, వదిన, ఈ అద్దింట్లో మీరెందుకుండడం? మనమందరం తిరిగి ఆ ఇంటికి వెళ్దాం. మేము ఈ రోజుండి రేపొద్దున్నే సితారా, శ్రీనుతో కలిసి మేము మా ఊరికి వెళ్తాము. ఇప్పుడంతా పరిస్థితి చక్కబడింది కదా, ఆలోచించకుండా వెళ్దాం పదండి. ఆ మాటకి వాళ్ళు సరే అని అంటారు. ఇక అందరూ కలిసి తిరిగి ఇంటికి చేరుకున్నారు. అందరూ సంతోషంగా భోజనం చేస్తారు. ఆ రోజు అందరూ విశ్రాంతి తీసుకుంటారు. ఇక మరుసటి రోజు ఉదయం శకుంతల తన కొడుకు శ్రీనుని, కోడల సితారను తీసుకుని తన సొంత ఊరికి బయలుదేరడానికి సిద్ధమవుతుంది. నాన్న, మేం వెళ్ళొస్తాం, మీరు జాగ్రత్తగా ఉండండి. వెళ్ళిరా అమ్మా. ఇప్పుడు నీ వెనక నీ భర్తున్నాడు. నీకు తోడుగా నీ అత్తయ్య ఉంది. ఇక నీకు భయం లేదు అని ధైర్యం చెప్తాడు. ఇక వాళ్ళంతా తిరిగి గ్రామానికొస్తారు. రాఘవయ్య తన పొలం పనులను కొడుకు శ్రీనుకి అప్పగిస్తాడు. తెల్లవారుజామునే శ్రీను పొలానికి వెళ్లి బురదలో దిగి కష్టపడడం చూసి ఊరి జనం ముక్కున వేలేసుకుంటారు. ఊరి రచ్చబండ దగ్గర కొందరు మగవాళ్లు వాళ్ళు ఈ విధంగా మాట్లాడుకుంటారు. ఒరే, చూశారా ఆ రాఘవయ్య కొడుకు శ్రీనుగాడు? వాడు వేసే నాగలి దెబ్బకు పొలం అదిరిపోతుంది. ఇన్నాళ్ళు బద్ధకంతో మంచం పట్టినవాడు ఇప్పుడు ఊరికే ఆదర్శంగా మారుతున్నాడు. మగాడు కష్టపడితే ఈ ఇంటికి ఎంత లక్ష్మి వస్తుందో చూడండి. ఆ సితార ఇంటికొచ్చాక ఆ కుటుంబం దశ తిరిగిపోయింది. ఆడదోర్చుకుంటే ఇల్లు స్వర్గమవుతుందంటే ఇదేనేమో అని గొప్పగా చెప్పుకుంటారు. ఆడవాళ్లు సూరమ్మ, ఏమే ఇది విన్నారా? ఆ శకుంతల కొడుకు గోపి ఉన్నాడే, వాడిప్పుడు ఊర్లో అందరికంటే ముందే పొలానికి వెళ్తున్నాడంట. ఒకప్పుడు పచ్చి బద్ధకస్తుడు అనేవాళ్ళం. బద్ధకం గురించి తెలియకుండా పెళ్లి చేశారు. శకుంతల ఏవేవో కుట్రలు చేసి ఆ ఊరిని కూడా దాటిచ్చింది కదా, అక్కడ కూడా అలాగే ఉన్నాడంట. కాని వాళ్ళు చాలా మార్పు వచ్చింది కేవలం సితార వల్లే. ఇప్పుడు చూడండి, వాడి కష్టం చూస్తుంటే ముచ్చటేస్తుంది. అంతలా మారిపోయాడు. అవును సూరమ్మ, మగాడు కష్టపడితే ఇంటికి ఎంత గౌరవం వస్తుందో ఈరోజు ఆ కుటుంబాన్ని చూస్తే అర్థమవుతుంది. సితార కళ్ళల్లో ఇప్పుడు ఆనందం కనిపిస్తుంది. ఆడపిల్ల కష్టం చూసి బద్ధకంగా ఉండే భర్త మారడం అంటే మామూలు విషయం కాదు. నిజమేనయ్యా, అత్తగారు కూడా కోడల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఆ ఇంట్లో ఇప్పుడు గొడవలు లేవు, కేవలం ప్రేమే ఉంది. ఆ సితార ఓర్పు ఆ ఇంటిని నిలబెట్టింది అని గొప్పగా చెప్పుకుంటారు.
ఆ రోజు సాయంత్రం శ్రీను పొలం నుంచి అలసిపోయి ఇంటికి వచ్చాడు. రాఘవయ్య వాకిట్లో కూర్చొని చూస్తుంటాడు. ఇంతలో సితార భర్త దగ్గరికి వచ్చి, వేడి నీళ్లు పొయ్యి మీద పెట్టాను, 10 నిమిషాల్లో వేడెక్కుతాయి, స్నానం చెద్దురు, ప్రస్తుతానికి కాళ్ళు చేతులు కడుక్కోండి. సీతారా, ఈరోజు మన పొలంలో మొదటి పంట కోతకొచ్చింది. ఇది నీ ఓర్పుకు దక్కిన ఫలితం. అప్పుడు నువ్వు డాన్సులు చేసి మమ్మల్ని సాకావు. ఇప్పుడు నేను రక్తమాంసాలు ధారపోసి నిన్ను మహారాణిలా చూసుకుంటాను. నాకు ఈ గౌరవం చాలండి. అత్తయ్య గారు నన్ను కూతురిలా చూస్తున్నారు, మావయ్య గారు నాకు అండగా ఉన్నారు, మీరు కష్టపడి మన ఇంటిని నిలబెడుతున్నారు. ఆడపిల్లకి ఇంతకంటే ఏం కావాలి? శకుంతల లోపల నుండి వస్తూ, సితారా, అమ్మాయి, చాల్లే మీ దంపతుల ముచ్చట్లు, లోపలికి రండి, వంట రెడీ అయ్యింది, అందరం కలిసి తిందాం. రాఘవయ్య నవ్వుతూ చూసావా సీతారా, నీ దెబ్బకు మా ఇంట్లో ప్రేమ పుట్టింది అంటాడు. అందరూ కలిసి నవ్వుతూ ఇంట్లోకి వెళ్తారు. ఒక బద్ధకస్తుడు బాధ్యత గల భర్తగా, ఒక అహంకారి అయిన అత్త ఆత్మీయత గల తల్లిగా మారడంతో సితార జీవితం సార్థకమైంది. శంకరయ్య కుటుంబం తమ సొంత ఇంటిని పొందగా, రాఘవయ్య కుటుంబం తమ గౌరవాన్ని తిరిగి పొందింది.